తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించి వారి ఉన్నతికి కృషి చేయాలని ప్రసిద్ధి సంఘం పరిషత్ అవార్డు గ్రహీత కళా పోషకులు అట్లూరి రంగారావు అన్నారు. ఆదివారం ఆకివీడు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సరిగమ సంగీత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు సింగళూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీన ఆకివీడులో సరిగమ సంగీత పరిషత్ రజతోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాటల పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆసక్తి గలవారు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి బంగారయ్య, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీదుగా సరిగమ సంగీత పరిషత్ స్థాపించి మిత్రులు కోటేశ్వరరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ ఈ పరిషత్తుని నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, అనితర సాధ్యమైన రీతిలో కొనసాగిస్తూ అనేక మంది కళాకారులు, రచయితలు, కవులు, పండితులు, గాయకులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేసి ఆయన కళా పిపాసని చాటుకోవటం జరిగింది. అలాగే ఈ పరిషత్తులో పాడిన ఔత్సాహిక యువ గాయని గాయకులు ఈరోజు చిత్ర పరిశ్రమలో కూడా మంచి స్థానంలో ఉన్నారు. ఈ పరిషత్తు ద్వారా ఇంతమందిని ప్రోత్సహించినందుకు మిత్రులు కోటేశ్వరరావుని అభినందిస్తూ ఈ నెల 15వ తారీఖున జరిగే ఈ సిల్వర్ జూబ్లీ ముగింపు ఉత్సవాల్లో ఆకివీడు పట్టణ మరియు పరిసర ప్రాంతాల సంగీత అభిమానులంతా పాల్గొని విజయవంతం చేసి ఆయనకి అభినందనలు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరిగమ సంగీత పరిషత్ వారి ఆధ్వర్యంలో సుమారు ఘంటసాల యొక్క జ్ఞాపకార్థం ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా అకుడు దీక్షతో పట్టుదలతో కోటేశ్వరరావు గారు సంస్థ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా వెంకటబాబు లాంటి వాళ్ళ సహకారంతో, మా లాంటి వాళ్ళ వర్తభక్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం భారీ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి అతను ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులని, మేధావుల్ని కేకేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వటం, వాళ్ళని సత్కరించడం అనేది అలవాటుగా మారింది. నాకు కూడా గతంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. మరి వాళ్ళ అవార్డులు అంటే వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో మరి కోటేశ్వరరావు గారు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి అవార్డులు ఇవ్వడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది కోటేశ్వరరావు ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి కోటేశ్వరరావు 20 సంవత్సరాల నుంచి నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సంవత్సరం 15వ తేదీన ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆకివీడులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు మధ్యాహ్నం 1 గంట కానించి కార్యక్రమాలు ఉంటాయి. అందరూ వచ్చి తిలకించి మరి ఎంతోమంది మేధావులు సుమారు 1000 మంది సుమారు గాయకులు వచ్చి ఇక్కడ పాడుంటారు. వాళ్ళందరూ కూడా పాడుతూ తీగ ఈనాడు వారి దానికి కూడా సెలెక్ట్ అయ్యి చేరడం గొప్ప విశేషం. అలాగే 100 మంది మేధావులకి సన్మానం చేసి ఉంటారు, అవార్డులు ఇచ్చుంటారు. కాబట్టి కోటేశ్వరరావు చేసిన కృషిని అభినందిస్తూ సరిగమ సంగీత పరిషత్ రజతోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన స్థానిక శాసనసభ్యులు, అలాగే శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి శ్రీ రఘురామ కృష్ణరాజు గారు, అలాగే ఏపీఐఐసి శ్రీ రామరాజు గారు, అలాగే ఎమ్మెల్సీ గారు జయమంగళ వెంకటరమణ గారు వీరంతా విచ్చేస్తున్నారు. ఈ పరిషత్తు ద్వారా గాయకులుగా ప్రఖ్యాత పేరు వహించిన ధనుంజయ విజయనగరం సింగర్ మన వేదిక మీద నుంచి ప్రైజ్ తీసుకొని ఇవాళ సినిమాల్లో చాలా విస్తృతంగా పాటలు పాడుతున్నాడు. అలాగే రాజు అని మరొక సింగర్, నర్సాపురానికి చెందినటువంటి సింగర్ కూడా చాలా సినిమాల్లో పాటలు పాడడం జరిగింది. ఇంకా మహిళా గాయనిమణులు కూడా చాలా ఉచ్చస్థితిలో ఉన్నారు. ఛానల్స్లో కూడా పాడుతున్నారు మన వేదిక నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇది మాకు చాలా ఆనందమైనటువంటి విషయం. మరి ఇంత భారీ కార్యక్రమానికి ఆర్థిక ప్రోత్సాహం ఇస్తున్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని. 15వ తేదీన అందరూ కూడా ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆ మందిరానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేయవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేతిగుడ్డ సంచులు, గన్ని సంచులు ప్రతినిత్యం వినియోగించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేనని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ప్రజల్లో మహిళల ద్వారానే చైతన్యం కలుగుతుందని, జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆదేశాల మేరకు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ప్రతిరోజు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. భీమవరం ఆధ్యాత్మిక చైతన్య గ్రూపు మహిళలు చేతి గుడ్డ సంచులు వాడదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ ర్యాలీలో పాల్గొన్నారని చెప్పారు. సోమవారం పంచారామ క్షేత్రం
ఉదయం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం వద్ద సోమగుండం చెరువు ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్లాస్టిక్ కవర్లు నిషేధిద్దాం, చేతి గుడ్డ సంచులు వాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి కారకాలైన ప్లాస్టిక్ కవర్లు నిరోధించడానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరూ చేతి గుడ్డ సంచులను ఉపయోగిస్తూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుందామంటూ ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్న భీమవరం ఆధ్యాత్మిక చైతన్య గ్రూప్ మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార్ వెంకటేశ్వర ప్రసాద్ కొంతమంది మహిళలకు గుడ్డ సంచులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సరిపెళ్ల రజని, వేగి వాణిశ్రీ, దేవి, విజయలక్ష్మి, దుర్గా, శ్రీవల్లి, సుబ్బలక్ష్మి, రామలక్ష్మి, సరస్వతి, అనంతలక్ష్మి, సత్యశ్రీ, చంద్రకళ, శ్రీదేవి, లీలా, మహిళా సభ్యులు, మున్సిపల్ డివిజన్ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మన పట్న జిల్లా హెడ్ క్వార్టర్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాకి ముందుండాలని, అలాగే ప్లాస్టిక్ నిషేధం పరిమాణాన్ని కాపాడి మన భావితరాలకి బలమైన శక్తిగా రూపొంది ఇక్కడ మన టౌన్కి ఒక గుర్తింపు తీసుకురావాలని, అలాగే మా స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే కలెక్టర్ మేడం, అలాగే మా కమిషనర్ గారు, అలాగే మా సెక్రటరీలు, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు, అలాగే మహిళా సోదరీమణులు ముందుండి ఈ కార్యక్రమాన్ని దినసరిగా రోజువారీగా మనం నిర్వహించుకుంటున్నాం. క్యాన్సర్ కారకమైనటువంటి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని మరి ప్రజల్లో తీసుకువెళ్ళడానికి ప్రధాన కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి ఈ భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు, భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారు, మరి అసిస్టెంట్ కమిషనర్, ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖలన్నీ కూడా ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకం మీద నిరోధించడానికి రోజువారీ కార్యక్రమంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, అలాగే ఈ దేవాలయ ప్రాంగణాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు భీమవరం పంచారామ క్షేత్రం అయినటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో మరి ఇక్కడ మహిళలతో ఆధ్యాత్మిక చైతన్య బృందం మహిళా గ్రూప్ వారు ఆధ్యాత్మిక సేవలు వేద విజ్ఞాన సమితి వీళ్ళు స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు. సమాజ సేవలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ కవర్ల నిషేధం మీద వారు కూడా ఒక ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలు ఏదైనా అనుకుంటే సాధించగలరు, వారి ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లు నిషేధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేసి ప్రజల్లోకి కార్యక్రమం తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నారు. అలాగే మాకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కోశాధికారి అయినటువంటి గ్రంథి కుమార్ వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా మాకు కొన్ని ఈ గుడ్డ సంచులను అందించడానికి ముందుకు వచ్చారు. ప్రజల్లో అవగాహన కలిగింది. ఎందుకు ప్రతిరోజు కూడా మా అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర గారి నేతృత్వంలో మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది సహకారంతో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధం చేయాలి, వాతావరణాన్ని పరిరక్షించాలి. అవి ప్లాస్టిక్ సంచుల వల్ల క్యాన్సర్ కారణం ఎక్కువ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ నిర్మూలించాలి. గుడ్డ సంచులు వాడండి. మేము కూడా గుడ్డ సంచులే వాడుతున్నాం. మా మహిళా సోదరులు అందరూ కూడా ఈ గుడ్డ సంచులు వాడడానికే ముందుంటామండి. అందరి చేత వాడిస్తాం. ఆకివీడు ఆనాల చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చుండూరి వెంకట్రావు ఆర్థిక సహకారంతో ఆయన సతీమణి దివంగత సుశీల పేరిట నిర్మించిన అద్దాల మందిరాన్ని ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఉయ్యాలలో వేసి పవళింపు సేవను నిర్వహించారు. అనంతరం చుండూరి వెంకట్రావు మాట్లాడుతూ అద్దాల మందిరం నిర్మించడానికి అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ సందర్భంగా సాంఘిక న్యాయ వేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తి, మాజీ మండల సమైక్య అధ్యక్షురాలు మోర జ్యోతిరెడ్డిలు మాట్లాడుతూ భక్తులు దాతల సహకారంతో శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మొవ్వా సుబ్రహ్మణ్య రవి, రామకృష్ణ, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు నేరెళ్ల రామకృష్ణ, మోర శ్రీనివాస్ రెడ్డి, చుండూరి రామకృష్ణ, మన్నే పోతురాజు, జెడ్ఆర్యూసీసీ మెంబర్ వాడపల్లి మోహన్, కొట్టు ఆంజనేయులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఆకివీడులో పురాతనం నుంచి ఉన్న దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అంగరంగ వైభవంగా షష్ఠి కార్యక్రమాలు 6 రోజులను గ్రామ కమిటీ పెద్దల సహకారాలతో, గ్రామ ప్రజల సహకారాలతో కమిటీ వారు ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
మరి ఇందులో భాగంగా శయన మండపం యొక్క నిర్మాణంలో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చి అందులో ఆర్థికంగా నన్ను కూడా చేసినందుకు భగవంతుడి యొక్క దయా కృషితోటి నేను ఈ కార్యక్రమాన్ని అందులో భాగస్వాములైనందుకు ఎంతో నేను గర్విస్తూ రెండవ పళనిస్వామి దేవాలయం దేశంలో రెండోదిగా పరిగణిస్తూ పళని తర్వాత రెండవ పళనిగా ఆకివీడిని ఒక ఉత్తేజంగా భారీ ఎత్తున ఈ టెంపుల్స్ డెవలప్ చేశారు. అయితే దీనికి ప్రధానంగా శ్రీ చుండూరు వెంకట్రావు గారు ఈ ఆకివీడు గ్రామ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన భారీగా విరాళం ఇచ్చి టెంపుల్లో భాగంలో సైన మందిరం నిర్మించడానికి గాను వారు షేరుగా భారీ ఎత్తున డబ్బులు ఇచ్చి పునర్నిర్మాణం చేయడానికి దోహదం చేసినందుకు వారికి ఈ జ్ఞాపకార్థం ఈ టెంపుల్ని కట్టించడానికి సెపరేట్గా పార్ట్ అండ్ పార్ట్ టెంపుల్స్లో ఆయన చక్కగా ముందుకు వచ్చినందుకు వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మహానుభావుడికి ఇంత ఆలయం నిర్మించడం అనేది అయితే మాటలైతే కాదు. దానిలో భాగంగా శైన మందిరాన్ని ఏర్పాటు చేయడం, దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన చుండూరు వెంకట్రావు గారు వాళ్ళ భార్య పేరుతో చుండూరు సుశీల గారు మరి ఆవిడ జ్ఞాపకార్థం శైన మందిరాన్ని ఏర్పాటు చేశారు. మరి మహానుభావుడు అనుగ్రహం లేదే ఏది జరగదు. మా బాబాయ్ని మొదటిసారిగా గుడికి చందా అడిగినప్పుడు ఆ అమ్మ పేరుతో ఏదన్నా నిర్మించాలనుకుంటున్నాను, ఇదైతే బాగుంటది అనగానే ఆయన పాపం చాలా మంచి హృదయంతో ఆ కార్యక్రమం నిజంగా ఆవిడ పేరు చెప్పగానే వెంటనే చాలా స్పీడ్ గా కార్యక్రమం అయ్యింది. ఆ శైన మందిరం ఏర్పాటు అయ్యింది. మరి దానికి కానీ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా గుడి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాలోత్సవం నిర్వహణ కమిటీ కోఆర్డినేటర్ల సమావేశం భీమవరం బాలోత్సవం అధ్యక్షులు వసుధ ఫౌండేషన్ కన్వీనర్ రిటైర్డ్ డీఈఓ ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షతన భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని గాంధీ కస్తూర్బా భవనం నందు జరిగింది. బాలోత్సవాలు ఈ నెల 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు చింతలపాటి బాపిరాజు హైస్కూల్ నందు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. దీని నిర్వహణ ఏర్పాట్లపై చర్చించానన్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్, అకాడమిక్ అంశాలు, కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవాలకు భీమవరం పట్టణం, భీమవరం రూరల్ మండలం, పాలకోడేరు, వీరవాసరం, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల నుండి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ఈ బాలోత్సవాల్లో పాల్గొని విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయబడతాయని అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు కృషి ఉంటుందన్నారు. భీమవరంలో ఉన్న వివిధ ఎన్జీఓ సంస్థల సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో మంతెన రామలింగరాజు ట్రస్ట్ చైర్మన్ సిహెచ్ ఝాన్సీ, రిటైర్డ్ ప్రొఫెసర్ కలిదిండి సుబ్బరాజు, మానవతా అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, జన విజ్ఞాన వేదిక నాయకులు మల్లుల శ్రీనివాస్, జి శిరీష జ్యోతి, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, శశి స్కూల్ డైరెక్టర్ మురళీకృష్ణ, బాలోత్సవ కమిటీ సభ్యులు గాతల జేమ్స్, పాకలపాటి సీతారామరాజు, జి రఫాయేలు, జి ధనుష్, వి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం బాపూజీ, మహాత్మా గాంధీ బాపూజీ పేరుతోటి ఈ బాలోత్సవ కార్యక్రమాలని విద్యార్థుల యొక్క బాలల యొక్క సృజనాత్మక విలువల్ని పెంపొందించడానికి, వారి యొక్క నైపుణ్యాలని పెంపొందించేటువంటి లక్ష్యంగా దేశభక్తిని అలాగే మానవతా దృక్పథంతో పిల్లలు భవిష్యత్తులో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని వారిని వెలికిపుచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి 20 ఐటమ్స్లో కార్యక్రమాలు రూపొందించి మన భీమవరం బాలోత్సవ కార్యక్రమాన్ని 28, 29 తారీఖుల్లో శ్రీ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వారి యొక్క అలాగే ఎన్జిఓస్, మన భీమవరం పట్టణానికి మరి పశ్చిమ గోదావరి జిల్లా పేరుతోటి ఇంచుమించి ఈ కార్యక్రమాన్ని మన భీమవరం కేంద్రంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించవలసిందిగా పెద్దల్ని, పిల్లల్ని, ఉపాధ్యాయుల్ని, మిత్రుల్ని అందరినీ కోరుతున్నాం.
డిసెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం ప్రపంచ శాంతికి మూలంగా భావిస్తున్నామని సంఘ సేవకులు చెరుకువడ రంగసాయి, డివి బాలసుబ్రహ్మణ్యం హర్షం ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించడం గొప్ప విశేషమని, భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న యోగా దినోత్సవంగా ప్రకటించి అమలు చేయడంతో అవగాహన పెరిగి యోగాతో ఎంతో మంది సంపూర్ణ ఆరోగ్యం సాధించుకున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో యుఎన్ఓ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ప్రకటించడం ఒక శుభ పరిణామమని, ప్రాచీన సంస్కృతిలో ఈ యోగా ధ్యానం మునీశ్వరులు సైతం చేసేవారని, ప్రస్తుత తరుణంలో అనేక అంతుపట్టని వ్యాధులు ఒత్తిడి వల్ల వస్తున్నాయని, వాటిని జయించాలంటే యోగా ధ్యానం ఎంతో అవసరమని అన్నారు. అత్యంత ప్రాచీన నాగరికత సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి యోగా అనేటువంటిది అంతర్జాతీయ గుర్తింపు లభించడం అనేటువంటిది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయంలో ప్రతి విషయంలోనూ ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటిది ప్రాథమికంగా ఆ రోజుల్లో చెప్పబడి ఉంది. ఒకనాడు సూర్య నమస్కారాలు పేరు మీద ప్రతి ఇంట్లో కూడా ఇవి చేసేటువంటి వారు. అయితే రాను రాను ఈ యాంత్రిక జీవితంలో మనం ఆ యోగా అనేటువంటి దానికి దూరంగా ఉన్నాం కాబట్టి అనేకమైనటువంటి 80వ దశ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం అనేక ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇవాళ ఎక్కడైతే సమస్య లోపం ఉందో దాన్ని గుర్తించి భారత ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధాని మోడీ గారు ఈ ఇష్యూ మీద ఒక అంతర్జాతీయ స్థాయి అవగాహన కలిగేటట్టుగా తీసుకుని వెళ్ళడం, దాంతోపాటు యుఎన్ఓ గారు కూడా దీన్ని గుర్తించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటిది ఇది ప్రపంచ ఆరోగ్య సూత్రానికి ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక అభివృద్ధి. ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి మానవుడు, ప్రతి దేశంలోనూ దీన్ని చేసినట్టయితే, యోగా చేసినట్టయితే తప్పనిసరిగా ఆరోగ్య విధానాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇది అందరికీ మనవి చేసేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా మరింత విజయవంతంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక యోగా సాధన అనేటువంటిది జరగాలని ప్రభుత్వం ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించిందో, యుఎన్ఓ గుర్తించిందో, ఇది ప్రతి వాడు జాగ్రత్తతోటి మన ఆరోగ్యం కోసం మనం చేస్తున్నటువంటి కార్యక్రమంగా భావించాలని చెప్పి మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలి. వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశం. తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన భీమవరం పోలీసులు, అభినందించిన డీఎస్పీ జయసూర్య. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో పతకాలు సాధించిన చినామిరం ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోం విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పంచారామ క్షేత్రం భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు, భక్తుల ద్వారా కానుకల రూపంలో 28,48,422 రూపాయల ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.